హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుజిత్ గారిని పిలిపించింది ఒక రీమేక్ మూవీ తీయడానికంట. రీసెంట్ గా కార్తికేయ గారు యాక్ట్ చేస్తున్న భజే వాయువేగం మూవీ ప్రమోషన్స్ లో సుజిత్ గారు ఓజీ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. యాక్చువల్ గా సుజిత్ గారిని ఒక మూవీ తీయాలని అప్రోచ్ చేయారంట. తీరా చూస్తే నువ్వు డైరెక్ట్ చేయాల్సింది ఒక రీమేక్ మూవీకి అని చెప్పడంతో సుజిత్ గారు డిసప్పాయింట్ అయ్యారంట. ఎంతైనా ఒక ఒరిజినల్ మూవీ ఇచ్చే కిక్ రీమేక్ మూవీ ఇవ్వదు అనేది సుజిత్ గారి నమ్మకం. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలి అండ్ సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత పెద్ద ఫ్యానో మనందరికీ తెలుసు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, జానీ మూవీ ఫ్లాప్ అయింది అని సుజిత్ గారు ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తుంటే కావాలని ఒక వారం పాటు జానీ బ్యాండ్ వేసుకొని తిరిగారంట. ఈ విషయాన్ని సుజిత్ గారే షేర్ చేసుకున్నారు. అండ్ గబ్బర్ సింగ్ మూవీకి ముషీరాబాద్ నుంచి ర్యాలీగా వెళ్ళాం, రచ్చ చేసాం ఆ రోజు అని చెప్పి యాజ్ ఏ ఫ్యాన్ బాయ్గా అప్పుడు జానీ బ్యాండ్ కట్టుకొని వెళ్ళా, ఇప్పుడు ఓజీ బ్యాండ్ కట్టుకొని వెళ్తా అని చెప్పారు. జానీ ఈజ్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ కళ్యాణ్ గారు. అందులో ఒక జెన్యూనిటీ ఉంటుంది. అది అప్పుడేదో రిలీజ్ అయిపోయింది కానీ ఇట్ హ్యాస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విచ్ ఆల్వేస్ అమేజ్ మీ అని చెప్పుకొచ్చారు. అలాంటి కల్ట్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి నో ఎలా చెప్పగలరు. బట్ ఈయంతో రీమేక్ మూవీ కాదు, ఒక ఒరిజినల్ స్టోరీతోనే డైరెక్ట్ చేయాలి, ఒక్క ఛాన్స్ ఇవ్వుదేవుడా అని అనుకునేవారంట. ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకో ఏమో తెలియదు కానీ ఒక గుడ్ థింగ్ అయితే జరిగింది. ఎందుకన్నారో తెలీదు, పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు ఒరిజినల్ స్క్రిప్ట్ ఏమైనా ఉందా అని అడిగారంట. అంతే, మన ఫ్యాన్ బాయ్ ఒక లైన్ నెరేట్ చేశారంట. అది పవన్ కళ్యాణ్ గారికి తెగ నచ్చేసిందంట. ఓకే డన్, మనం చేస్తున్నాం ఈ మూవీ అన్నారంట. జాపనీస్ బ్యాక్గ్రౌండ్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా, ఆ అనౌన్స్మెంట్ వీడియో అండ్ ఆ గ్లింప్స్ చేసిన హైప్ అంతా ఇంత కాదు. పైగా నేను ఆయన ఫ్యాన్ని, ఒక ఫ్యాన్గా ఆయన దగ్గర నుంచి ఏం కోరుకుంటారో నాకు తెలుసు అని ఇచ్చిన స్టేట్మెంట్లు రోజు రోజుకి హైప్ని పెంచుతూనే ఉన్నాయి. అయినా పవన్ కళ్యాణ్ గారిని బిగ్ స్క్రీన్ మీద నాన్చాక్ పట్టుకొని ఫైట్ చేయడం చూసి ఎంత కాలమైందో. ఓజీ మూవీ షూటింగ్ ఫస్ట్ ఒక సాంగ్తో స్టార్ట్ చేశారంట. సెకండ్ డే షూట్ టైంలో సీన్ పేపర్ చదివి ఈ సీన్ చాలా బాగుంది, బాగా చెయ్యాలి అని ఎగ్జైట్ అయ్యారంట. అండ్ హాఫ్ డేలో కంప్లీట్ చేసేద్దాం అని ఒక యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసుకున్నారంట సుజిత్ గారు. కళ్యాణ్ గారు లెట్స్ పుష్ ఇట్ ఈవెన్ మోర్ అని చెప్పి ముంబై నుండి స్పెషల్ మాస్టర్స్ని తీసుకొచ్చి హాఫ్ డే చేయాల్సింది 3 days జాగ్రత్తగా షూట్ చేశారంట. పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా నచ్చితే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేస్తారు. అండ్ ఆయనకి ఇచ్చిన అవుట్ఫిట్స్ బట్టి 80% సీన్ని అర్థం చేసుకోగలరు. క్రేజీ నాలెడ్జ్ ఉంది ఆయనకి. అండ్ హీ రీడ్ అలాట్. సీన్ పేపర్ ఇవ్వగానే తెగ చదివేస్తారు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి సెట్స్లో సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అని అడిగితే ఐ అడ్మైర్ హిమ్ అలాట్. కాబట్టి యాజ్ ఎ డైరెక్టర్గా అవన్నీ కట్ చేసుకొని నెరేట్ చేయాలి. అండ్ సార్ మీ సినిమాలు బాగుంటాయి, మీరంటే నాకు చాలా ఇష్టం, లాంటి విషయాలు నేను ఎప్పుడు చెప్పను. బట్ ఒక రోజు మాత్రం జానీ మూవీ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ని ఫ్యాన్ బాయ్లా వండబట్టలేక షేర్ చేసుకున్నా అని చెప్పారు. జనరల్గా పవన్ కళ్యాణ్ వెపన్స్ అంటేనే డెడ్లీ కాంబినేషన్. క్రావ్ మగ్గా, అకిడో బ్యాక్ డ్రాప్లో ఫైట్ సీక్వెన్సెస్, నాన్చాక్, కటానా, గన్స్ అండ్ నకిల్ డస్టర్, వీటన్నిటిని ఒకే మూవీలోనా? అది పవన్ కళ్యాణ్ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. అండ్ ట్రైలర్ కూడా రెడీ అయిపోయిందంట. రిలీజ్కి 4 months ముందే ఫ్యాన్ బాయ్ ట్రైలర్ని రెడీ చేసుకున్నాడు. ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ కట్స్లో సాహో ఒకటి. ఎస్, డౌట్ ఉంటే ఒక్కసారి చూసేయండి. సాహో ట్రైలర్ అదిరిపోద్ది. అండ్ ఈ మూవీ ట్రైలర్ని ఒక రేంజ్లో కట్ చేశారంట. అండ్ సుజిత్ గారు జాపనీస్ మార్షల్ ఆర్ట్ ఫిల్మ్స్ ఎక్కువగా చూస్తారంట. అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా ఇష్టం. ఈ జాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో చాలానే చూసాం. తన కొడుక్కి కూడా జాపనీస్ ఫేమస్ డైరెక్టర్ అకిరా కురోసావా పేరు పెట్టుకునేంత ఇష్టం ఆయనకి. ఇంకా అలా సెట్ అయిపోయింది కాంబినేషన్. అండ్ ఈ మూవీలో ఆయన పేరు కూడా అలాగే ఉండబోతుందా అని అడిగితే, ఓజీ అంటే ఓజాస్ గంభీరా, ఓజాస్ అంటే మాస్టర్, గంభీరా అంటే హీరో నేమ్. ఎస్, పవన్ కళ్యాణ్ గారు ఇందులో మాస్టర్లా కనిపించిపోతున్నారు. ఎలానో ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కూడా. ఇంకా అలా సెట్ చేశారు టైటిల్ని. అండ్ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ టైమ్స్లో చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్న సినిమా వింటేజ్ PSPKని చూడబోతున్నాం. అండ్ తమన్ గారు అయితే ఓజీ విల్ సెట్ న్యూ రికార్డ్స్. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో దానికి మించి ఉంటుంది ఓజీ సాంగ్స్ అని చెప్తున్నారు. ఫ్యాన్ బాయ్స్ తమ హీరోస్తో మూవీస్ చేస్తే ఎలా ఉంటుందో మనకు క్లారిటీ ఉంది. బట్ ఇక్కడ ఫ్యాన్ బాయ్కి తన హీరోకి టేస్ట్స్ కూడా మ్యాచ్ అయ్యే కాంబినేషన్. అప్పుడు జానీ బ్యాండ్ కట్టుకొని వెళ్ళాను, ఇప్పుడు ఓజీ బ్యాండ్ కట్టుకొని వెళ్తా థియేటర్కి అని అంటున్నాడంటే, జానీ మూవీలోలానే ఈ మూవీలో కూడా ఒక చీఫ్ ఏమైనా సెట్ చేసే ఉంటాడు. అండ్ మూవీ ప్రమోషన్స్ టైంలో ఈ ఓజీ బ్యాండ్స్ అయితే ఖచ్చితంగా హైలైట్ అయ్యేటట్టే ఉన్నాయి. అండ్ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.